వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ బటన్ ను నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజు. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, కొంతమంది నన్ను కామెంట్స్లో వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ను మనకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే కనపడేలా చేయడం ఎలాగో చెప్పండి అని అడిగారు. అయితే దీనికోసం మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంతమంది ప్రొఫైల్ పిక్చర్ ప్రైవసీగా ఉండాలి అనుకుంటారు కదా, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కాంటాక్ట్స్లో వాళ్ళకి మాత్రమే మీ ప్రొఫైల్ ఫోటో కనబడకుండా చేయవచ్చు. రెండవది, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ కి మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే మీ ప్రొఫైల్ ఫోటో కనబడేలా సెట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్స్ నాట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాక దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ యాప్ గురించి డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేసి లాస్ట్లో స్కిప్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్, మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మీకు నచ్చని వాళ్ళకు మీ డీపీ కనపడకూడదు అనుకుంటే ఇక్కడ పైన వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా ఫ్రెండ్కి నా డీపీ కనపడకూడదు అనుకుంటున్నా. ఇక్కడ కాంటాక్ట్ వచ్చింది. ఈ కాంటాక్ట్ను టిక్ మార్క్ చేయండి. తర్వాత మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లో ప్రైవసీలో లాస్ట్ సీన్ పైన క్లిక్ చేసి మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫైల్ ఫోటో పైన క్లిక్ చేసి మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టేటస్ కూడా మై కాంటాక్ట్స్ అని సెట్ చేసుకోండి. ఈ మూడింటిని మై కాంటాక్ట్స్ అని సెట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీ వాట్సాప్లో కాంటాక్ట్స్లో రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక ఏఎస్ అని టిక్ మార్క్ చేశాను కదా, ఆ ఫోన్ ఇదే. ఈ ఫోన్లో నా ప్రొఫైల్ ఫోటో కనబడడం లేదు, చూసారా? ఇక్కడ ఇంకోసారి మార్క్ తీసేస్తాను. మళ్ళీ నా డీపీ వచ్చింది. మళ్ళీ మార్క్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా మీకు నచ్చని వాళ్ళకు మీ డీపీ హైడ్ చేయవచ్చు. ఇంకొకటి, మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే మీ డీపీ కనబడాలి అని అనుకుంటే ఇందులోనే మీ కాంటాక్ట్స్ అన్నింటికి ఇలా మార్క్ చేయండి, మీ టోటల్ అన్ని కాంటాక్ట్స్కి. తర్వాత ఇందులో మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లకి మార్క్ తీసేయండి. మీ డీపీ కనబడాలి అనుకునే వారి నేమ్స్కి మార్క్ తీసేయండి. ఇక్కడ నేను ఒక ఇద్దరికి మార్క్ తీసేశాను. సో నా డీపీ వీళ్ళ ఇద్దరికి మాత్రమే కనబడుతుంది. ఇంకొకటి, మీ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళు ఫీడ్ చేసుకొని మీ డీపీ చూడాలన్నా కనబడదు. ఎందుకంటే మీరు మీ వాట్సాప్ సెట్టింగ్స్లో మై కాంటాక్ట్స్ అని సెట్ చేశారు కదా, దాంతో మీ డీపీ కొత్త వాళ్ళకి కూడా కనబడదు. ఓకే, మీరు ఎప్పుడైనా మళ్ళీ మీ వాట్సాప్ డీపీని నార్మల్గా అందరికీ కనబడేలా చేయాలి అని అనుకుంటే ఇక్కడ వాట్స్ నాట్ అనే యాప్లో అన్హైడ్ ఆల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత రీఫ్రెష్ చేసేయండి. మళ్ళీ మీ వాట్సాప్లోకి వెళ్ళి మీ ప్రైవసీలో లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ వీటిని ఎవ్రీవన్ అని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటే మళ్ళీ ఎప్పట్లాగే మీ వాట్సాప్ డీపీ, స్టేటస్ అందరికీ కనబడుతుంది. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.